హరే కృష్ణ. మన శాస్త్రాల్లో సముద్రాన్ని రత్నాకరము అని పిలుస్తారు, రత్న గర్భ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే సముద్రం తన గర్భంలో అనేకమైనటువంటి రత్నాలను కలిగి ఉంటుంది కాబట్టి. కలియుగంలో సముద్ర గర్భంలో మనకి రత్నాలు లభించకపోయినా సముద్ర గర్భంలో లభించేటువంటి అనేకమైనటువంటి ఆలచిప్పలు, శంఖాలు, వీటన్నిటినీ కూడా మనం చూడొచ్చు. అనేకమైనటువంటి అలంకరణలుగా రూపొందించారు. ఇక్కడ ముఖ్యంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ అంగడిని మీరు చూస్తే మనం లోపలికి వెళ్ళి చూడొచ్చు ఎన్ని రకాల వస్తువులు మనకి సముద్రం మనకి అందిస్తుందో. వీటన్నింటినీ కూడా ఆలయాల్లో మన భగవంతుడికి అలంకరణగా కూడా మనం వాడుతూ ఉంటాం. కాబట్టి ఒకసారి చూద్దాం ఈ లోపల ఏవే వస్తువులు ఉన్నాయో చూడొచ్చు. కేవలం సముద్రంలో లభించేటువంటి ఇవన్నీ కూడా జీవుల యొక్క అస్థి పంజరాలు. వాటితో ఎన్ని అలంకారికమైనటువంటి వస్తువులను తయారు చేశారో మనం చూడొచ్చు. అందుచేత భగవంతుని యొక్క సృష్టిలో వాస్తవానికి భగవత్ సేవకు ఉపయోగపడదంటూ కూడా ఏది లేదు. మరి ఆ భగవంతుడు మనకి ఇచ్చినటువంటి సహజమైనటువంటి సంపదలతో మనం అనేకమైనటువంటి విశేషమైనటువంటి వస్తువులను మనం తయారు చేయొచ్చు. చూడండి ఇక్కడ మరి ఈ విధంగా సముద్ర గర్భంలో ఉండేటువంటి జీవుల యొక్క అస్థి పంజరాలతో ఇలా అనేకమైనటువంటి అలంకారిక వస్తువులు తయారు చేయడానికి మనిషికి ఆ సామర్థ్యాన్ని ఇచ్చేది ఎవరు? కృష్ణుడు భగవద్గీతలో అంటున్నాడు, పౌరుషం ఋషు అని చెప్పి. అంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని నేనే అని కృష్ణుడు అంటున్నాడు. కనుక ఇక్కడ మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా మరి ఎన్ని విశేషమైనటువంటి రకరకాల వస్తువులు ఇవన్నీ కూడా తయారు చేయబడ్డాయి. మరి ఏ విధంగా ఒక మనిషి తన మేధస్సును పొందుతున్నాడు? కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, సర్వస్య చాహం హృదయ సన్నివిష్టో మత్త స్మృతిర్ జ్ఞానం అపోహనం చ అని చెప్పి. అందరి హృదయాల్లో పరమాత్మగా ఉండి వారికి జ్ఞాపక శక్తిని ఇచ్చేది నేనే, వారికి బుద్ధినిచ్చేది నేనే అని కృష్ణుడు అంటున్నాడు. కాబట్టి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి బుద్ధితో మీరు చూడొచ్చు కళాకారులు ఎన్ని రకాల సుందరమైనటువంటి వస్తువులను తయారు చేశారు. సంపూర్ణ సమాచారం కోసం భగవద్గీత చదవండి. హరే కృష్ణ.